శివుణ్ణి దర్శించుకోవడానికి ఒక రోజు నారదుడు కైలాసానికి వెళ్తాడు. అప్పటి వరకు జ్ఞానముద్రలో ఉన్న శివుడు కళ్ళు తెరిచి నారదుడిని చూస్తాడు. నారదుడు శివుణ్ణి నమస్కరించి, ఈశ్వర, ఎక్కువ సమయం మీరు జ్ఞానముద్రలోనే ఎందుకు ఉంటారు అని ప్రశ్నిస్తాడు. అది విన్న శివుడు చిన్నగా నవ్వి, ఈ సమస్త విశ్వాన్ని పాలిస్తూ నా మనసంతా నిండి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటాను అని బదులిస్తాడు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి వెంటనే సంతోషంతో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తాడు. అయితే అప్పటి వరకు యోగ నిద్రలో ఉన్న శ్రీహరి తన కోసం వేచి ఉన్న నారదుడిని కళ్ళు తెరిచి చూస్తాడు. నారదుడు విష్ణుమూర్తిని నమస్కరించి, నారాయణ, ఎక్కువ సమయం నీవు యోగ నిద్రలోనే ఎందుకు ఉంటావు అని అడుగుతాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి, ఆది అంతం లేకుండా సమస్త విశ్వాన్ని లయం చేస్తూ నా మనసంతా నిండి ఉన్న ఆ పరమేశ్వరుడిని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటాను అని బదులిస్తాడు. అది విన్న నారదుడికి యజుర్వేదంలో చెప్పినట్టుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడు శ్రీహరి ఒక్కటే అని స్వయంగా మహేశ్వరులే సమాధానం ఇచ్చారని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ వాసుదేవాయ అని కామెంట్